అలా బెడ్రోపియాలో కూడా బెన్ హీరో అయిపోతాడు. మళ్ళీ బెన్ నేమ్ యూనివర్స్ అంతా మారుమోగిపోతుంది. మళ్ళీ ఆ నేమ్ విలియాక్స్కి కూడా వినిపిస్తుంది. ఇన్నిసార్లు ట్రై చేసినా కూడా ఏమీ చేయలేని విలియాక్స్ ఈసారి ఈ బెన్ గాన్ని ఎలా అయినా ఓడించాలి అని ఆల్బిడోతోటి చెయ్యలు కలుపుతాడు. దీని తర్వాత కెవిన్కి దగ్గరలోని ఒక పవర్ఫుల్ వెపన్ ఉన్నట్టు సిగ్నల్ వస్తుంది. అది లెవెల్ 21 టెక్నాలజీ, అంటే ఆమ్లెట్రిక్స్ కంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అది ఎంటైర్ ప్లానెట్నే వితిన్ సెకండ్లోని డిస్ట్రాయ్ చేసి పడేయగలదు. ఇంతకీ అది ఏంటి అని చెప్పి దాని దగ్గరికి వెళ్తారు. దాని దగ్గరికి వెళ్తే అది యాక్టివేట్ అయ్యి సేమ్ బెన్ లానే మారిపోయి ఉంటుంది. కెవిన్ లాగా క్వెన్ లాగా మారిపోయి వాళ్ళ పవర్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ బెన్ లాగా మారి బెన్ మారినట్టు ఆమ్లెట్రిక్స్ తోటి హ్యూమంగసార్గా స్వాంప్ ఫైర్గా మారి వాళ్ళ పైకి అటాక్ చేస్తూ ఉంటుంది. బెన్ వాళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటే ఈ దోల బ్రదర్స్ వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతారు. దాని తర్వాత దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేక మళ్ళీ బెన్ వాళ్ళ దగ్గరికి తెచ్చి పడేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇంకా బెన్ వాళ్ళు దీన్ని సిటీని డిస్ట్రాయ్ చేయనివ్వకుండా ఎలా అయినా అడ్డుకోవాలి అని చెప్పి బెన్ ఏమో లోడ్ స్టార్గా మారి దాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే వెపన్ యజమాన్ అయిన నల్జిన్ స్పీసీస్కి సంబంధించిన ఒక పర్సన్ వస్తుంది. మేము వేరే డైమెన్షన్లో ఉంటాము, మేము చాలా పవర్ఫుల్గా ఉంటాము, మా డైమెన్షన్లోని జస్ట్ ఇది ఒక బొమ్మ మాత్రమే, అనుకోకుండా నా కూతురు ఈ డైమెన్షన్లోని పారేస్తుంది, సారీ అండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ వెపన్ సిగ్నల్ తగిలి ఈ వెపన్ ఎలా అయినా సంపాదించాలి అని చెప్పి థండర్ అనే ఒక వేటగాడు ఎర్త్ పైకి వస్తాడు. కాకపోతే దాని సిగ్నల్ పోవడం వల్ల ఆమ్లెట్రిక్స్ని పట్టుకెళ్ళిపోతామని చెప్పి బెన్ పైకి అటాక్ చేస్తూ ఉంటాడు. బెన్ స్పైడర్ మంకీగా మారి తప్పించుకొని హ్యూమంగసార్గా మారి అటాక్ చేద్దాం అనుకుంటే ఆమ్లెట్రిక్స్ హ్యాండ్ ఇస్తుంది. సో వాడి ఎక్స్ తోటి బెన్ చెయ్యి నరికేద్దామని చూస్తే ఆమ్లెట్రిక్స్ వల్ల బెన్ ఏమో నల్వాయిడ్లో పడిపోతాడు. తన చెయ్యి ఏమో భూమి పైన ఉండిపోతుంది. థండర్ దగ్గర నుంచి తన చెయ్యి తప్పించుకొని జూలీ దగ్గరికి వెళ్తుంది. దాన్ని తీసుకెళ్ళి కెవిన్ వాళ్ళకి చూపిస్తుంది. కెవిన్ ఏమో దీని గురించి నాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి ఏదో గ్యాజెట్ని తయారు చేస్తూ ఉంటాడు. ఈలోపే థండర్ వచ్చేసి వాళ్ళపైకి అటాక్ చేస్తూ ఉంటాడు. కెవిన్ తయారు చేస్తున్న గ్యాజెట్ తోటి బెన్ని మళ్ళీ ఎర్త్ పైకి రప్పిస్తాడు. తనకి బదులుగా నల్వాయిడ్లోకి థండర్ని తోసేస్తారు. దీని తర్వాత కెవిన్ ఆమ్లెట్రిక్స్ వల్ల మాన్స్టర్గా మారిపోవడం వల్ల ఊరిలో నార్మల్గా తిరగలేకపోతాడు. తనని అందరూ మాన్స్టర్గా ట్రీట్ చేయడం తనకి అస్సలు నచ్చదు. ఆ టైంలోనే జైలు నుంచి తప్పించుకున్న చామ్ క్యాస్టర్ గ్వెన్ పైకి అటాక్ చేయడానికి కరెక్ట్ టైం కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే గ్వెన్కి కెవిన్ బాయ్ ఫ్రెండ్గా ఉన్నాడు అని చెప్పి తనతో ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి వాడిని ఎలా అయినా నా సైడ్ లాగేయాలి అని చెప్పి చామ్ క్యాస్టర్ కెవిన్ తోటి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. గ్వెన్ కానీ నిన్ను నిజంగా లవ్ చేస్తే తన మ్యాజిక్ని యూజ్ చేసుకొని నిన్ను నార్మల్గా మార్చేస్తుంది కదా అని చెప్పి నా మ్యాజిక్ తోటి కెవిన్ని ఫుల్గా కంట్రోల్ చేసి గ్వెన్ని నా దగ్గరికి తీసుకురా అంటుంది. సో కెవిన్ ఏమో గ్వెన్ పైన బెన్ పైన అటాక్ చేస్తాడు. బెన్ ఏమో డైమండ్ హెడ్గా మారి కెవిన్ని ఆపుతాడు. అప్పుడు కెవిన్ జరిగిందంతా చెప్తాడు. సో గ్వెన్ చామ్ క్యాస్టర్ని ఎలా అయినా ఓడించాలి అని చెప్పి ఫిక్స్ అవుతుంది. చామ్ క్యాస్టర్ ఏమో బెన్ని కెవిన్ని బిజీగా పెట్టి గ్వెన్ పవర్స్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దీని తర్వాత గ్వెన్ చిన్న ప్లాన్ వేసి చామ్ క్యాస్టర్ని మళ్ళీ ఓడించి తన పవర్స్ని రిటర్న్ తెచ్చుకుంటుంది. కెవిన్ మాత్రం చామ్ క్యాస్టర్ చెప్పినట్టు గ్వెన్ నన్ను నిజంగా ప్రేమించట్లేదు అని అనుకుంటాడు. కానీ బెన్ డైలీ గ్వెన్ బుక్స్ చదివేది ఎందుకోసం, నిన్ను నార్మల్గా చేయడానికే అని చెప్పి కెవిన్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు కెవిన్ అర్థం చేసుకుంటాడు. కెవిన్ని మళ్ళీ నార్మల్గా మార్చడం కోసం గ్వెన్ హెక్స్ లైబ్రరీకి వెళ్ళి టైం ట్రావెల్ చేసే ఒక బుక్ని దొంగతనం చేసి తెస్తుంది. కెవిన్ మాన్స్టర్గా మారకముందే ఆ మూమెంట్ జరగకుండా టైం ట్రావెల్ చేసి ఎలా అయినా ఆపేద్దామని అనుకుంటుంది. అప్పుడే ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి నువ్వు ఇలా టైం ట్రావెల్ చేస్తే ఫ్యూచర్ మారిపోద్ది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ గ్వెన్ వెందు ఆగకుండా బెన్ ఆమ్లెట్రిక్స్ని హ్యాక్ చేసే టైంకి టైం ట్రావెల్ చేసి అదంతా జరగకుండా చేసి మళ్ళీ ఫ్యూచర్కి వచ్చి చూస్తే ఫ్యూచర్ అంతా కూడా మారిపోతుంది. ఎక్స్ ఇంకా చామ్ క్యాస్టర్ ఎర్త్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. కెవిన్ని ఒక పెట్లా వాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన గ్వెన్కి ఏమీ అర్థం కాదు. గ్వెన్ టైం ట్రావెల్ చేయడం వల్లే ఇదంతా మారిపోయింది అని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
సో ప్రొఫెసర్ పారాడాక్స్ హెల్ప్ తోటి మళ్ళీ గ్వెన్ టైం ట్రావెల్ చేసి తనతో తనకే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జరిగింది జరిగేటట్టు ఉంటేనే మంచిది అని చెప్పి అంతా నార్మల్గా చేసేసి కెవిన్ కోసం ఒక కొత్త స్పెల్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా కెవిన్ ఏమో హైబ్రిడ్ వార్ తర్వాత తప్పించుకొని పారిపోయిన మైకేల్ని కనిపెట్టి తన పైకి అటాక్ చేస్తాడు. కాకపోతే మైకేల్ను నార్మల్గా మారడానికి నేను హెల్ప్ చేస్తాను, దానికోసం నీ హెల్ప్ నాకు కావాలి అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని 2 పర్సన్స్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దీన్ని మన ఇద్దరం కనుక యూజ్ చేసామంటే మన ఇద్దరం కూడా నార్మల్ హ్యూమన్స్ లాగా మారిపోతామని చెప్పి దీన్ని ఎలా అయినా సంపాదించాలి, ప్రజెంట్ ఇది ఒక ఐలాండ్లో ఉంది అని చెప్పి ఇద్దరూ కలిసి బయలుదేరుతారు. ఇద్దరూ కలిసి దాన్ని సంపాదించి ఇద్దరు కూడా నార్మల్ హ్యూమన్స్ లాగా మారిపోతారు. మన ఆస్మోసియన్ పవర్స్ కూడా పోతాయి. ఇంకా నార్మల్ హ్యూమన్ లాగా బెన్ దగ్గరికి వెళ్తాడు. మైకేల్ గురించి చెప్పడు, కానీ గ్వెన్కి డౌట్ వస్తూ ఉంటుంది. మైకేల్ గురించి తెలుసుకొని మైకేల్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా మైకేల్ గడేమో కరెక్ట్ టైంలో భలే దొరికావు పాప అని చెప్పి తన దగ్గర ఉండే ఆబ్జెక్ట్ తోటి వెన్లో ఉండే పవర్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసేస్తూ ఉంటాడు. వెన్ స్వామ్ ఫైర్గా మారినా కూడా తన్ని ఆపలేకపోతాడు. సో కెవిన్కి ఏమైనా పర్లేదు అని చెప్పి దాన్ని వెరక్కొట్టేసి ఎవరి పవర్స్ వాళ్ళకి వెళ్ళేలా చేసేస్తాడు. దానివల్ల కెవిన్ కూడా మళ్ళీ మాన్స్టర్గా మారిపోతాడు. కెవిన్ మళ్ళీ నా వల్లే మాన్స్టర్గా మారిపోయాడు అని చెప్పి గ్వెన్ బాధపడుతుంది. కానీ కెవిన్ గాడేమో నీ గురించి మాన్స్టర్గా మారడం ఏంటి, ఏమైనా చేస్తా అని చెప్పి 2 బిస్కెట్స్ వేస్తాడు. దీని తర్వాత వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోతారు. ఏమైనా కానీ బెన్ 10 యూనివర్స్లోని వీళ్ళ లవ్ స్టోరీ మాత్రం ఎపిక్ ఉంటుంది. వీళ్ళ లవ్ స్టోరీకి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఓసారి కామెంట్ చేయండి. ఇంకా బెన్ 10ని ఎలా అయినా ఓడించాలి అని విల్జాక్స్ ఆల్బిడోని కనిపెట్టి ఆల్బిడో తోటి చేయగలుగుతాడు. గ్యాల్విన్ ప్లానెట్లోని యాస్మత్ క్రియేట్ చేస్తున్న అల్టోమాట్రిక్స్ని విల్జాక్స్ హెల్ప్ తోటి ఆల్బిడో దొంగతనం చేస్తాడు. దాన్ని ఫుల్గా కంప్లీట్ చేసి మళ్ళీ బెన్ 10 ఆంబ్లెట్రిక్స్కి కనెక్ట్ చేసి తను మళ్ళీ గ్రే మ్యాటర్ ఏలియన్గా మారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంటెన్ ఫస్ట్ టైం ఏలియన్ ఎక్స్గా మారినప్పుడు ఈ ఏలియన్ని పొరపాటున కూడా ఎవరు యూజ్ చేయకూడదు అని చెప్పి ఏలియన్ ఎక్స్తో పాటు గ్రే మ్యాటర్ని కూడా లాక్ చేసి ఉంటాడు. దానివల్ల ఆల్బిడోకి గ్రే మ్యాటర్ ఏలియన్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. నీకు రీజన్ ఏంటో ఆల్బిడోకి అర్థం కాదు. ఈ గ్రే మ్యాటర్ ఏలియన్ కావాలి అంటే బెన్ దగ్గర ఉండే ఆమ్లెట్రిక్స్ని నేను సంపాదించాలి అని చెప్పి బెన్ పైకి అటాక్ చేయడానికి వెళ్తుంటే విల్జాక్స్ అడ్డుకొని నేను కూడా హెల్ప్ చేస్తా అంటాడు. ఇది కూడా ఆమ్లెట్రిక్సే కావాలి కాబట్టి మన ఇద్దరికి సెట్ కాదు అని చెప్పి ఆల్బిడో అంటాడు. కానీ నాకు ఆమ్లెట్రిక్స్ అవసరం లేదు, బెన్ ప్రాణాలు మాత్రం నాకు కావాలి, నువ్వు ఆమ్లెట్రిక్స్ తీసుకోవచ్చు అని చెప్పి డీల్ చేసుకుంటారు. సో బెన్కి మెయిన్ పవర్ అంటే వాళ్ళ ఫ్రెండ్సే కాబట్టి ఫస్ట్ బెన్ పైన అటాక్ చేయకుండా కెవిన్ని గ్వెన్ని కిడ్నాప్ చేసేద్దాం అనుకుంటారు. సో ఆల్బిడో డైమండ్ హెడ్గా మారి కెవిన్ని ఓడిస్తాడు. కెవిన్ని వెతుక్కుంటూ వచ్చిన గ్వెన్ని స్వామ్ ఫైర్గా మారి ఓడిస్తాడు. మ్యాక్స్ టెన్నిసన్ని కూడా ఓడించడానికి ట్రై చేస్తాడు. కానీ మ్యాక్స్ తాత తప్పించుకొని బెన్ దగ్గరికి వస్తాడు. ఆల్బిడో ఏమో బెన్కి మెసేజ్ పంపిస్తాడు, నువ్వు గనక మా దగ్గరికి రాకపోతే వీళ్ళిద్దరిని చంపేస్తా అని. ఆ టైంలోని బెన్ ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటాడు. సో ఎలా అయినా నేనే గెలుస్తా అని చెప్పి సింగిల్గా ఆల్బిడో దగ్గరికి వెళ్తాడు. ఆల్బిడో దగ్గరికి వెళ్ళినప్పుడు బెన్ హ్యూమంగోసార్గా మారితే ఫస్ట్ టైం ఆల్బిడో ఆటోమేటిక్ హ్యూమంగోసార్గా మారి బెన్ని చిత్తుగా ఓడిస్తాడు. అలా ఓడించడమే కాకుండా ఆమ్లెట్రిక్స్ని ఇవ్వకపోతే కెవిన్ని చంపేస్తా అని చెప్తాడు. ఇది వెనకున్నది విల్జాక్స్ అని అర్థం చేసుకున్న బెన్ వేరే ఆప్షన్ లేక ఆమ్లెట్రిక్స్ని తీసి విల్జాక్స్కి ఇచ్చేస్తాడు. ఆ టైంలోని విల్జాక్స్ బెన్ పైకి అటాక్ చేద్దాం అనుకుంటే మ్యాక్స్ తాత వచ్చి బెన్ వాళ్ళని కాపాడతాడు. ఆల్బిడో ఏమో విల్జాక్స్ ఆమ్లెట్రిక్స్ని నాకు ఇచ్చేయని అడిగితే విల్జాక్స్ ఏమో సారీ ఆల్బిడో, ఈ ఆమ్లెట్రిక్స్ని నా దగ్గరే పెట్టుకుంటా అని చెప్పి ఆమ్లెట్రిక్స్ని పెట్టుకొని ఆ ఆమ్లెట్రిక్స్ని తన దగ్గర ఉన్న డిఎన్ఏ బోర్డ్స్కి కనెక్ట్ చేసి ఏలియన్స్గా మార్చుతాడు. విల్జాక్స్ ఆమ్లెట్రిక్స్లోని ఏ ఏలియన్ని సెలెక్ట్ చేస్తే ఆ ఏలియన్గా ఆర్మీ అంతా మారేలాగా విల్జాక్స్ సెట్ చేసి ఉంటాడు. ఇదంతా దారుణంగా గుండు అని చెప్పి ఆల్బిడో అటాక్ చేయడానికి ట్రై చేస్తే హ్యూమంగోసార్ ఆర్మీతోటి ఆటోమేటిక్ హ్యూమంగోసార్ని ఓడిస్తాడు. ఇంకా ఆమ్లెట్రిక్స్ లేకపోవడం వల్ల బెన్కి బ్రెయిన్ పని చేయదు. ఆమ్లెట్రిక్స్ లేకపోతే నేను దేనికి పని చేయను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే గ్వెన్ వచ్చి బెన్కి ధైర్యం చెప్తుంది, ఆమ్లెట్రిక్స్ ఉన్నా లేకపోయినా కూడా
నువ్వే హీరోవి, అది జస్ట్ వెపన్ మాత్రమే, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసేది నువ్వే, ప్రపంచానికి చివరి ఆశవి నువ్వే, కరెక్ట్గా ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదే మొక్క యాజ్మత్ కూడా అర్థమయ్యేలా చెప్తాడు. సో మళ్ళీ బెన్ కంబ్యాక్ ఇచ్చి ఒక మంచి ప్లాన్ తోటి విల్జాక్స్ పైకి అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. విల్జాక్స్ దగ్గరికి వెళ్ళి ఆమ్లెట్రిక్స్ని వాయిస్తో కమాండ్ చేసి ఆమ్లెట్రిక్స్ని సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో పెట్టేస్తాడు. నువ్వు కానీ ఆమ్లెట్రిక్స్ని ఇవ్వకపోతే ఆమ్లెట్రిక్స్ బూమ్ అంటది అని చెప్తాడు, కానీ విల్జాక్స్ నమ్మడు. సో టైం కంప్లీట్ అయిపోయి ఆమ్లెట్రిక్స్ బ్లాస్ట్ అయిపోతుంది. అయ్యో అనుకునే లోపే పోయి మీ దగ్గర ఓడిపోవడం ఏంటి అని చెప్పి తన షిప్ని బ్లాస్ట్ మోడ్లో పెట్టి అది వెళ్ళి ఎర్త్ని ఢీకొట్టేటట్టు సెట్ చేస్తాడు. అలా కనుక జరిగితే ఎర్త్ 2 మొక్కలైపోద్ది. ఇంకా దాన్ని ఆపడానికి కెవిన్ వాళ్ళు విల్జాక్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకొక సైడ్ ఏమో బెన్ సేమ్ ట్రిక్ని ఆల్బిడో పైన ప్లే చేసి తన ఆల్టోమాట్రిక్స్ని కొట్టేస్తాడు. ఆమ్లెట్రిక్స్ రావడం వల్ల హీరో గారు రెచ్చిపోతారు. హీరో గారు వచ్చే సమయం వచ్చేసింది. స్వామ్ ఫైర్గా మారి విల్జాక్స్ పైకి అటాక్ చేస్తాడు. విల్జాక్స్ దెబ్బకి షాక్ అయిపోతాడు. మళ్ళీ ఎలారా వచ్చావు అని చెప్పి. ఇక్కడ అర్థమవుతుంది బెన్ కానీ ఏలియన్గా మారితే విల్జాక్స్కి ఎంత భయమో. ఇంకా బెన్ ఇంకా విల్జాక్స్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. నీకు డబల్ డోస్ ఇవ్వాలి అని చెప్పి ఆటోమేటిక్ స్వామ్ ఫైర్గా మారి ఆల్మోస్ట్ డిఫీట్ చేశాడు అనే టైంలోని మ్యాక్స్ తాత ఆ షిప్ని కంట్రోల్ చేసుకోలేక సముద్రంలోకి దించేస్తాడు. వాటర్ రావడం వల్ల విల్జాక్స్ తన నార్మల్ ఫామ్ నుంచి చాలా పవర్ఫుల్గా మారి ఆక్టోపస్ ఫామ్లోకి మారిపోతాడు. బెన్ని ఆల్మోస్ట్ మింగేయడానికి ట్రై చేస్తాడు. బెన్ ఏమో స్వామ్ ఫైర్ నుంచి జెట్రైగా మారి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ బాంబ్ బ్లాస్ట్లోని విల్జాక్స్ ఉండిపోతాడు. బెన్ టీం అంతా కూడా విల్జాక్స్ చనిపోయాడు అని అనుకుంటారు, కానీ విల్జాక్స్ ఇంకా బతికే ఉంటాడు. ఇంకా ఈ కథ యాగ్రిగోర్ దగ్గరికి వస్తుంది. యాగ్రిగోర్ ఫ్రజ్ ఆఫ్ క్రియేషన్కి వెళ్ళాలి అంటే మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేయాలి. మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేయాలి అంటే తనకి ఒక 5 ఏలియన్స్ హెల్ప్ కావాలి. ఆ 5 ఏలియన్స్ని కూడా యాగ్రిగోర్ కనిపెట్టేస్తుంటాడు. వాటిని వేటాడడానికి బయలుదేరాడు.